సీజన్ లో అద్భుతమైన ఆట తీరుతో ఫైనల్స్ కు చేరిన సన్ రైజర్స్ కప్పు కొట్టడంలో సక్సెస్ కాలేకపోయింది. ట్రోఫీ గెలవకపోయినా మనోళ్లు మనసులు గెలిచారు. అయితే ఆ లోటును భర్తీ చేయాలని కమిన్స్ సేన ఫిక్స్ అయింది. జోరు మీద కనిపిస్తోంది. సన్ రైజర్స్ ను అడ్డుకోవడం ఏ జట్టుకు సాధ్యం కాదా? అసలు హైదరాబాద్ బలమేంటి? భయపెడుతున్న బలహీనతలేంటి? ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ ప్రయాణం ఎలా సాగే ఛాన్స్ ఉంది? సన్ రైజర్స్ మళ్ళీ దబిడి దిబిడేనా? ఆరెంజ్ ఆర్మీ జోరుకు అడ్డే లేదా? ఐపీఎల్ 2025 మన హైదరాబాద్ దేనా? సన్ రైజర్స్ బలాలేంటి, బలహీనతలేంటి? 2024 ముందు వరకు ఒక లెక్క, 2024 సీజన్ తర్వాత ఒక లెక్క. గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రియేట్ చేసిన వండర్స్ అన్ని ఇన్ని కావు. ఫైనల్ వరకు వెళ్లిన కమిన్స్ సేన చివరి ఫైట్ లో కోల్కతా చేతిలో ఓడిపోయింది. రన్నర్ అప్ గా నిలిచింది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కప్పు నెగ్గి తీరాలని కసితో కనిపిస్తోంది. ఈ సీజన్ వేలానికి ముందు కెప్టెన్ కమిన్స్, అభిషేక్ శర్మ, క్లాసెన్, ట్రావిడ్ హెడ్ తో పాటు తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డిని రిటైన్ చేసుకుని కోర్ టీమ్ ని నిలుపుకుంది. వీళ్లకు తోడుగా ఇషాన్ కిషన్, కమిందు మెండిస్, మహ్మద్ షమి, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ లాంటి ఆటగాళ్లను తీసుకుని అన్ని విభాగాలను బలోపేతం చేసుకుంది. గత సీజన్ జోరును కొనసాగిస్తూ ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి బరిలోకి దిగుతోంది. సో ఈ రకంగా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ క్లాసెన్ ఆఫ్ కోర్స్ ఇన్ ద మిడిల్ ఈస్ గోయింగ్ టు బి ఆల్వేస్ ఎక్సైటింగ్ యాక్చువల్లీ. అండ్ ఒక మంచి స్టార్ట్ ఎప్పట్లాగే అందించినట్లయితే హెడ్ అండ్ అభిషేక్ శర్మ కొంచెం ప్రెషర్ అనేది ఉండదు మిడిల్ ఆర్డర్ పైన. అండ్ మీకు నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఆల్రౌండర్ ఫిట్ గా ఉండడం చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి పర్ఫార్మ్ మ్యాగ్నిఫిసెంట్ ఇన్ ఆస్ట్రేలియా. ఆ తర్వాత అఫ్ కోర్స్ చిన్న ఇంజరీకి గురి కావాల్సి వచ్చింది, బట్ ఆ తర్వాత ఫిట్ అయిపోయినాడు ఇప్పుడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు బ్యాటింగే ప్రధాన బలం. లీగ్ లోని మోస్ట్ డేంజరస్ బ్యాటింగ్ లైనప్ హైదరాబాద్ సొంతం. గత ఏడాది పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకున్న ఓపెనర్లు హెడ్ అభిషేక్, నిలకడకు మారుపేరైన క్లాసెన్, రోజు రోజుకు మెరుగవుతున్న నితీష్ రెడ్డితో పాటు ఇప్పుడు మరో డాషింగ్ బ్యాటర్ ఇషాన్ యాడ్ అయ్యాడు. డొమెస్టిక్ క్రికెట్ లో దంచుకొట్టిన అభినవ్ మనోహర్ కూడా రావడంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. వీళ్లలో ఏ ముగ్గురు రాణించినా ప్రత్యర్థి జట్టు బౌలర్లకు నిద్రలేని రాత్రులు మిగలడం ఖాయం. లాస్ట్ సీజన్ లో 3 సార్లు 260+ స్కోర్లు చేయడంతో పాటు అత్యధిక స్కోర్ రికార్డును బ్రేక్ చేసింది. ఈసారి 300 మార్క్ పై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. కమిన్స్ వరల్డ్ క్లాస్ క్యాప్టెన్సీ జట్టుకు అదనపు బలం. లీడర్ గానే కాకుండా ప్రధాన పేసర్ గాను తను టీంను ముందుకు నడిపిస్తున్నాడు. ఇక పేసర్ షమి, ఐపీఎల్ లో 2 సార్లు పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్ చేరికతో పేస్ విభాగం మరింత పదునెక్కింది. జంపా, రాహుల్ చాహర్ తో స్పిన్ డిపార్ట్మెంట్ కూడా బలంగానే కనిపిస్తోంది. అయితే బలహీనతలు కూడా సన్ రైజర్స్ ను వెంటాడుతున్నాయి. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్న కమిన్స్ పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతని ఫిట్నెస్ పై ఆందోళన కనిపిస్తోంది. ఈ మధ్య బౌలింగ్ స్టార్ట్ చేసిన గాయం కారణంగా ఆటకు దూరమైతే అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది. ఇక అటు షమి ఫిట్నెస్ పైన అనుమానాలు ఉన్నాయి. రాహుల్ చాహర్, జంపాకు తోడు బ్యాకప్ స్పిన్నర్లు లేకపోవడం కూడా మైనస్. నటరాజన్ జట్టు మారడంతో డెత్ ఓవర్లలో రైజర్స్ బౌలింగ్ వీక్ గా కనిపిస్తోంది. హర్షల్ పటేల్ కు అనుభవం ఉన్నా ఫ్లాట్ పిచ్లపై ఇబ్బంది పడుతున్నాడు. బ్యాటింగ్ పై ఎక్కువగా ఆధారపడడం సన్ రైజర్స్ కు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. లాస్ట్ సీజన్ లో ఓపెనర్లు హెడ్, అభిషేక్ త్వరగా అవుట్ కాగా తర్వాత టీం అంతా తేలిపోయింది. పరాజయాన్ని మూటగట్టుకుంది. మరి ఈసారి ఏం చేస్తారు అన్నది టెన్షన్ పుట్టిస్తోంది. బ్యాటింగ్ లో పవర్ఫుల్ గా అన్ని విభాగాల్లో ఈక్వల్ గా కనిపిస్తున్న సన్ రైజర్స్ తమదైన రోజు అద్భుతం చేయగలదు. హైదరాబాద్ జట్టుకు ట్రోఫీ నెగ్గే బలం, బలగం రెండూ ఉన్నాయి. అయితే కీలక ఆటగాళ్ల గాయాలు, ఫిట్నెస్ సమస్యలు ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంది. కమిన్స్, షమి తదితరులు ఫిట్ గా ఉండి మిగతా ప్లేయర్లు అదే జోరును కొనసాగిస్తే రైజర్స్ ఈజీగా ప్లే ఆఫ్స్ చేరి టైటిల్ రేస్ లో నిలవగలదు. అభిమానులు, ఆటగాళ్లు, ఫ్రాంచైజీలతో పాటు యావత్ ఐపీఎల్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆటగాడు అభిషేక్ శర్మ. గత కొంతకాలంగా T20 ఫార్మాట్ పై అభిషేక్ తనదైన ముద్ర వేశాడు. గత ఐపీఎల్ లో 204.22 స్ట్రైక్ రేట్ తో 484 పరుగులు సాధించాడు. గత ఐపీఎల్ నుంచి సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ నుంచి ఈసారి ఎలాంటి ఊచకోత ఉంటుందో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.